శ్రీకాకుళం జిల్లా శ్రీకృష్ణ చైతన్య మఠం ఆశ్రమంలో ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని కేశవ గోస్వామి మహారాజ్ తెలిపారు. 50 మంది రిత్వికులతో యజ్ఞ యాగాలు, అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాలు జరుగుతాయని, ఈ కార్యక్రమానికి విశిష్టమైనటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు వస్తున్నారని చెప్పారు. కావున ప్రజలు ఈ 5 రోజులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కోస్తా రణస్థలం మండలం నేషనల్ హైవే 5 పక్కన ఉన్న శ్రీ నూతన మందిరం శ్రీ గోకుళానంద గోశాల ఆశ్రమం ప్రతిష్టా ఉత్సవం చాలా వైభవపేతంగా జరుగును. కావున ఈ ఉత్సవ సందర్భంగా భారతవర్షంలో ఉన్న పుణ్యస్థానం నుంచి కాశీ, అయోధ్య, బృందావనం, హరిద్వారం, జగన్నాథపూరి, మాయాపురం, నవదీపం, కలకత్తా, బాంబే, ద్వారకా, రామేశ్వరం నుంచి అందరూ భక్తులు దయచేసి దండి స్వామిలు, పీఠాధిపతులు, వేద పండితులు మరియు అనేక సాధులు, మహాత్ములు, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న భక్తులు తారీఖు నుంచి 7 తారీఖు వరకు ఆ రోజు తిథి కూడా దశమి. అప్పుడు కూడా మనకి త్రివేణి సంగమంలో పుష్కరం అన్నీ కూడా ముహూర్తం కలిసి వచ్చిన బట్టి ఈ భారతవర్షంలో ఉన్న దేశ విదేశంలో ఉన్న సమస్త భక్తులు, సాధు పొంగవుల్ని, అందరినీ, మహంతుల్ని, ముఖ్య శాస్త్రవేత్తల్ని అందరినీ కూడా సమావేశం చేయించి ఈ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం చాలా ఆడంబరంతో జరిపించాలని ఒక కోరికతో ఈరోజు కూడా ఆ విగ్రహ ప్రతిష్ట ఉత్సవంలో ఉన్న యజ్ఞకుండాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చిన భక్తులు సంతృప్తిగా పొందుతూ అనేక వ్రతాలు, ఈరోజు నియమాలు, కార్తీక పురాణంలో ఉన్న అనేక విషయాలు